నిన్న జరిగిన మొబైల్ కొంచెం ఆఫ్ చేయాలండి. నిన్న జరిగిన శ్లోకాలు ఒకసారి చదువుదాం. ఇరవై 25వ శ్లోకం, 10వ అధ్యాయం 25వ శ్లోకం నుంచి చదువుదాం. 2 శ్లోకాలు. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క విభూతుల్ని వివరిస్తూ నిన్న ఒక 4-5 ఉదాహరణలు మన ముందుంచాడు. మహర్షులైనటువంటి వాళ్ళల్లో భృగు మహర్షిని నేను, గిరాం అంటే శబ్దాలన్నిటిలో కల్లా ఏకాక్షరమైనటువంటి ఓంకారాన్ని నేను, యజ్ఞానాం జపయజ్ఞోస్మి యజ్ఞాలు చేసేటటువంటి అనేక రకాలైనటువంటి యజ్ఞాల్లో జపయజ్ఞము, దీని గురించి నిన్న చూసాం డీటెయిల్డ్గా. జపయజ్ఞాన్ని నేను అని అన్నారు. స్థావరాణాం హిమాలయ స్థిరంగా ఉండేటటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో హిమాలయాల్ని నేను అని అన్నారు. తర్వాత అశ్వత్థ సర్వవృక్షాణం అన్ని వృక్షాలలోకెల్లా అశ్వత్థ వృక్షం రావి చెట్టుని నేను అని చెప్పారు. దేవర్షీణాం దేవతల యొక్క ఋషులు, మానవ ఋషులు కాదండి, దేవతా ఋషులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషుల్లో నారదుడిని నేను అని అన్నారు. గంధర్వాణాం చిత్రరథ గంధర్వ జాతి మొత్తానికి రాజు అయినటువంటి వాడు చిత్రరథుడు ఎవరైతే ఉన్నారో అతను నేను అన్నారు. సిద్ధానాం కపిలో ముని సిద్ధులు అంటే ఈ గంధర్వచారణ సిద్ధులు అనేటువంటి వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా అవ్యక్త రూపాల్లో తిరుగుతూ ఉంటారనమాట. అటువంటి సిద్ధుల్లో అనేటువంటిది ఒకటి. రెండోది సిద్ధి పొందినటువంటి వాళ్ళు. ఏ సిద్ధి పొందినటువంటి వాళ్ళు? అనేక రకాల సిద్ధులు ఉన్నాయి ఈ ప్రపంచంలో, రకరకాల సిద్ధులు. 3 లోకాల్లో జరిగేటటువంటివన్నీ తెలుసుకునేటటువంటి వాళ్ళు ఈ క్లియర్ వాయిన్స్ అంటారు. క్లియర్ వాయిన్స్ అంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళ ఆత్మ ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటుంది. యాస్ట్రల్ ట్రావెలింగ్ అంటారు అనమాట, అట్లాంటివి ఉంటాయి. తర్వాత టెలిపతి అని ఉంటుంది, ఎవరితోనో ఇక్కడే కూర్చుంటారు, వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారనమాట. ఏం అక్కర్లా, వాళ్ళకి ఫోన్లు గీన్లు ఏం అక్కర్లా, మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇటువంటి బోల్డన్ని సిద్ధులు ఉంటాయి. అలా సిద్ధులు సంపాదించినటువంటి వాళ్ళని సిద్ధపురుషులు అంటారు. కొంతమంది వాళ్ళు చేసేటటువంటి తపస్సులు కానీ యజ్ఞయాగాదులు కానీ అన్నీ ఆ సిద్ధులు పొందడం కోసమే చేసి ఉంటారు కొంతమంది. అటువంటి సిద్ధులు పొందినటువంటి వాళ్ళలో కపిలుణ్ణి నేను అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇవాళ ఇంకొన్ని చూద్దాం. ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం జనరాధిపం. ఇది కూడా నిన్న చదివాం. ఈ శ్లోకం కూడా నిన్న పూర్తయింది మనకి. ఉచ్చైశ్రవశం అంటే అమృతోద్భవ సమయంలో సాగర మదనం, క్షీరసాగర మదనం చేసినప్పుడు ఆ క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించినటువంటి 24 మణులు ఉత్తమమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిల్లో అమృతంతో పాటు హాలాహలం, విషం అన్నీ కూడా ఉద్భవించాయి. వాటితో పాటు ఉద్భవించినటువంటివి అన్నమాట ఈ 2 కూడా. ఉచ్చైశ్రవసం అనేటువంటి ఒక అశ్వం, అద్భుతమైనటువంటి అశ్వం. ఐరావతం గజేంద్రం అంటే మామూలుగా ఏనుగులే చాలా భారీ ఆకారంలో ఉంటాయి, వాటిల్లో కూడా శ్వేతవర్ణంలో ఉండి నిగనిగ మెరిసిపోయేటటువంటిది, ఇంద్రుడికి వాహనంగా ఉన్నటువంటిది ఐరావతం ఏదైతే ఉందో అది నేను. నరాణాంచ నరాధిపం అంటే నరులలో, మానవులలో, నరులందరిలో కూడా నరాధిపం రాజు. ఎందుకనంటేనండి
ఒక రాజు అనేటువంటి వాడు కేవలం మనం ఏదో ఈ రోజుల్లో మనం చూసినటువంటి మన డెమోక్రసీలో మనం ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు కాదు. ఆ రోజుల్లో వాళ్ళంతా ఎవరు అంటే ధర్మాన్ని మాత్రమే నమ్మి ధర్మ పరిరక్షణ కోసం రాజ్యాన్ని ఒక పక్క సంరక్షిస్తూ ఒక పక్క ధర్మాన్ని కూడా రక్షిస్తూ రాజ్యపాలన చేసినటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఎవరో ఒక ఆధ్యాత్మిక గురువులు కూడా ఉండారు ఆ రోజుల్లో. ఆ ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేటటువంటి మానసిక శక్తితోటి, వాళ్ళు ఇచ్చేటటువంటి ధార్మికమైనటువంటి శక్తితోటి చక్రవర్తులు రాజులు ఆ రోజుల్లో పాలించేవాళ్ళు. కాబట్టి ధర్మం ఎక్కడ మొదలవ్వాలి? రాజు దగ్గర మొదలవ్వాలి, చక్రవర్తుల దగ్గర మొదలవ్వాలి. అందుకనే ఏమనేవారు పూర్వకాలం, యథా రాజా తథా ప్రజ అనేవాళ్ళు. రాజుగారు ఎలా ఉంటారో ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి, ఇప్పుడు మనం ప్రజలందరం బాగున్నారా? దేశంలో ప్రజలందరూ చాలా బాగున్నారా? బాగోపోవటానికి కారణం ఏంటి? రాజుగారుల కృపాకటాక్షాలు. వాళ్ళు బాగుంటే కదా మనం బాగుంటాం. వాళ్ళు బాగోలేరు, మనం బాగోం. కాబట్టి పాలించేటటువంటి వాడు బాగుండాలి. పాలించేటటువంటి వాడు బాగుండాలి అంటే ఖచ్చితంగా అతని దగ్గర కేవలం ఏదో యుద్ధ విద్యలు క్షాత్ర విద్యలు తెలుసుంటే సరిపోదండి, ధర్మం కూడా తెలిసి ఉండాలి. అందుకోసమని చెప్పి నరాణాంచ నరేంద్రులు, వాళ్ళు రాజులైనటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్నారు. తర్వాత ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. ఇక్కడ కందర్పః అకారాంతంతో, కందర్ప అకారాంతంతో ఎండ్ అయింది ఆ పదం. తర్వాత విసర్గ వచ్చింది. విసర్గ వచ్చినప్పుడు ఏమని పలికాము? కందర్పః. వెంటనే సర్పాణామస్మి వాసుకి, వాసుకి ఇకారాంతంతో ఎండ్ అయింది. చివరిలో ఇకారాంతంతో ఎండ్ అయిన తర్వాత విసర్గ ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా పలకాలి? ఇంతకు ముందులాగా అహా అంటే కుదరదండి, తంతారు సంస్కృత పండితులు. ఇహి అని పలకాలి దాన్ని. సర్పాణామస్మి వాసుకిః. ఇంకోసారి చదువుదాం. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. అహం ఆయుధానాం వజ్రం. ఆయుధాలలో నేనెవరిని? వజ్రాయుధం, తిరిగి లేనటువంటి వజ్రాయుధం అనమాట. ఎన్ని ఆయుధాలు ఉన్నప్పటికీ ఎన్నో రకాల ఆయుధాలు ఉన్నాయి. అస్త్రాలు శస్త్రాలు, వీటి గురించి మనం విన్నాం ఇంతకుముందు. అస్త్రశస్త్రాలతో తయారై సిద్ధమై వెళ్ళారండి అంటారు. అస్త్రశస్త్రాలంటే ఏంటి? ఒకటి, మామూలుగా యుద్ధంలో క్షత్రియుడైనటువంటి వాడు చిన్నప్పటి నుంచి కూడా ఒక అస్త్రం అంటే ఒక కత్తి కానీ గద కానీ విలువ కానీ ఏదో ఒకటి, ఒక అస్త్రాన్ని ప్రత్యేకంగా దాన్ని నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకుని దాంట్లో ప్రావీణ్యత అనేటువంటి సంపాదిస్తారు. ఇప్పుడు భీముడు ఉన్నాడు అనుకోండి, గదా యుద్ధంలో ఆయన నిష్ణాతుడు. అర్జునుడు ఉన్నాడు అనుకోండి, ధనుర్యుద్ధంలో నిష్ణాతుడు ఆయన. కాబట్టి ఏదో ఒక అస్త్రాన్ని వాళ్ళు మాస్టర్ చేస్తారనమాట. కాబట్టి వాళ్ళ దగ్గర ఉండేటటువంటిది ఏంటి? ఒక ఆయుధం. ఆయుధాన్ని పెట్టుకుంటారు వాళ్ళు. ఆయుధం మీద వాళ్ళకి పూర్తి కమాండ్ ఉంటుంది. మిగతావి కూడా వస్తాయి వాళ్ళకి, కానీ ఒక్క పర్టికులర్ ఆయుధం మీద పూర్తి మాస్టర్ అనేటువంటిది సంపాదిస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళు అన్నమాట. అటువంటి ఆయుధాలు కొన్ని వేలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా అత్యంత శక్తివంతమైనటువంటిది, పవర్ఫుల్గా ఉండేటటువంటిది ఏదంటే వజ్రాయుధం కదా. ఎవరి దగ్గర ఉంటుంది వజ్రాయుధం?
మామూలుగా ఏంటంటే అది వాస్తవంగా అది తయారైంది దధీచి మహర్షి. ఆయన ఎవరు, వృత్రాసురుడు అని ఉండేవాడు. ఈ దేవతలు భలే విచిత్రం అండి. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, మన అప్పట్లో దేవతలు కూడా కొంచెం ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకుల్లాగానే ఉండేవాళ్ళు. కొంచెం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే అన్నీ అది ఫ్రీ ఇది ఫ్రీ ఇది ఫ్రీ అని ఇచ్చేస్తుంటారు. అప్పట్లో ఈ దేవతలు కూడా ఏం చేసేవాళ్ళు అంటే, ఎవరన్నా తపస్సు చేస్తే చాలు ఏదో ఒక వరం ఇచ్చేసేవాళ్ళు. ఏదో ఒక వరం, ఫ్రీ గిఫ్ట్లు అనమాట, ఫ్రీ బీస్ ఇచ్చేసేవాళ్ళు. అలాగ పొందినటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది రాక్షసులు పొందారేమిటో ఆ రోజుల్లో. పొందినటువంటి వాళ్ళు రాక్షసులు అయ్యారా, రాక్షసులై పొందారా తెలియదు, కానీ మొత్తానికి రాక్షసుల చేతుల్లో మాత్రం ఇటువంటి విద్యలు బోళ్ళని ఉండేవి. వీడికి కూడా, ఈ వృత్రాసురుడికి కూడా విచిత్రంగా ఏంటంటే, తడి కానీ పొడి కానీ కర్ర కానీ లోహం కానీ ఇటువంటి దేనితోనూ మృత్యువు లేకుండా ఉండే విధంగా ఒక వరం పొందాడు ఈయన బ్రహ్మగారి దగ్గర నుంచి తపస్సు చేసి. పొందిన తర్వాత ఇంక ఏముంది, అటువంటి ఒక శక్తి ఉందనుకోండి, ఎప్పుడు కూడా ఏంటంటే అబ్సల్యూట్ పవర్ లీడ్స్ అబ్సల్యూట్ కరప్షన్. ఇది సిద్ధాంతం అన్నమాట. ఇది ఎక్కడ కూడా అబ్సల్యూట్ పవర్ ఉంటుందో అక్కడ అబ్సల్యూట్ కరప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళైతే ఇంత పెద్ద పెద్ద శక్తులు చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఖాళీగా ఉంటారా? వీళ్ళు ఆ శక్తుల్ని దేనికి వినియోగిస్తారు? నాశనానికి వినియోగిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు, దైవీ గుణ సంపత్తి లేదు, వాళ్ళంతా అసురులు, రాక్షసులు. కాబట్టి శక్తుల్ని రాక్షసీ గుణాల కోసమే వినియోగించేటటువంటి వాళ్ళు ఆ రోజుల్లో. అందుకని ఏం చేశారు, మొత్తం లోకాలన్నింటినీ నాశనం చేయటం, అందరినీ ఇబ్బంది పెట్టడం ఇది మొదలుపెట్టారు. మొత్తం లోకాలన్నీ వణిగిపోయాయి ఆయన దెబ్బకి. వణిగిపోయిన తర్వాత ఎంతగా వణిగిపోయాయంటే, ఇంద్రుడి యొక్క ఇంద్ర పదవి పోయింది అయింది. ఆయన కూడా తిరుగుతున్నాడు, తప్పించుకుని తిరుగుతున్నాడు అనమాట ఆయనకి. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు దేవతలందరూ కలిసి మళ్ళీ వెళ్ళారు, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా ఉన్నాయి, లోకాలన్నీ కష్టంలో ఉన్నాయి అని దేవతలందరూ, మునులందరూ, ఋషులందరూ వేడుకుంటే ఆయన చెప్పాడనమాట, దీనికి ఒకటే ఒక మార్గం ఉంది. ఏంటంటే, ఎవరైనా ఒక మహర్షి యొక్క, బాగా తపస్సంపన్నుడైనటువంటి ఒక మహర్షి యొక్క వెన్నెముకతో తయారు చేసినటువంటి ఆయుధం ఏదైతే ఉంటుందో ఆ ఆయుధంతో మాత్రమే వాడిని వధించగలరు ఎవరైనా అని చెప్పి ఆయన చెప్పాడు. అప్పుడు అందరూ కలిసి ఏం చేశారంటే, అప్పట్లో తపోసంపన్నుడైనటువంటి దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయన దాన నిరతుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగారు, ఎవరన్నా అడిగితే ఇస్తారా అండి? అయ్యా మీ వెన్నెముక కావాలి, కొంచెం ఇస్తారా? మీ కిడ్నీ కావాలి, ఇస్తారండి? ఇస్తారా ఎవరన్నా? సార్ కొంచెం మీ లివర్ కొంచెం ఇవ్వండి సార్, రేపు పెట్టుకుని మళ్ళీ ఎల్లుండి ఇచ్చేస్తామంటే ఎవరన్నా ఇస్తారా? అట్లాగా ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ అడిగారు, అయ్యా మీ వెన్నెముక కావాలి, ఇట్లాగా పలానా కష్టం వచ్చింది మాకు అంటే, ఆయన హ్యాపీగా సంతోషంగా తీసుకోండి అన్నాడు ఆయన. అప్పుడు ఏంటంటే, కామధేనువుకి ఆ పనప్ప చెప్పారు. కామధేనువు ఏం చేసిందంటే, మొత్తం ఆయన శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని అంతా కూడా తన కొమ్ములతోటి తొలగించింది. మామూలుగా ఆవులు ఆ పని చేయవండి, ఎక్కడ కూడా ఆవులు ఆ పని చేయవు. ఆవులు చాలా సాత్వికమైనటువంటి గుణం కలిగినటువంటివి. కాకపోతే ఏంటంటే, ఆ లోక కళ్యాణం కోసం చేసేటటువంటి ఒక ఇదన్నమాట అది. అందుకోసం చేయాల్సి వచ్చింది. అంత శక్తి దధీచి మహాముని యొక్క శరీరాన్ని చీల్చడానికి, ఆయనలోంచి ఆ మాంసాన్ని బయటికి తీయాలంటే అంత 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 చేతులు ఎవరికి రావు, అసలు ఊహకే అందనటువంటి విషయం అది. అందుకని అప్పుడు ఆవిడ అడిగితే ఆవిడ మొత్తం మాంసం అంతా తొలగించి ఎముకల్ని మాత్రం బయటపెట్టింది. అందుకనే ఇప్పుడు కూడా మీరు చూడండి, ఎక్కడన్నా ఒక విగ్రహాన్ని నేను చూసా, మా టెంపుల్ తీసేటప్పుడు పాత టెంపుల్ ఉండేది, ఆ పాత టెంపుల్ ఉన్నప్పుడు దాన్ని తీసేసాం మేము. తీసినప్పుడు ఏం చేయాలంటే, మళ్ళా మనం కొత్త దేవాలయం కడుతున్నాం కాబట్టి ఆ కొత్త దేవాలయం కట్టేంత వరకు ఈ పాత దేవాలయంలో ఉండేటటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా తీసి బాలాలయంలో ప్రతిష్ఠించి, ప్రతిరోజు ఆ బాలాలయంలో రోజు దేవాలయంలో ఏవైతే జరిగాయో అర్చనలు, కైంకర్యాలు అవన్నీ కూడా బాలాలయంలో అక్కడ ఆవాహనం చేసినటువంటి కలశాలకు అవన్నీ జరగాలి ఖచ్చితంగా. అదంతా పెద్ద ప్రక్రియ. 2 సంవత్సరాలు పట్టింది మాకు ఆ పూజలన్నీ చేయడానికి. చేసి అప్పుడు మేము కొత్త గుడిలో ప్రతిష్ఠించామన్నమాట. అయితే ఆ పాత గుడిని తీసినప్పుడు పురోహితులందరూ ఏం చేశారంటే, ఆ రోజున ఆవును పిలుచుకొచ్చారు. ఆవును పిలుచుకొని వచ్చి ఆ శివలింగానికి దారం కట్టి, అంతా అయిపోయిన తర్వాత శివలింగానికి దారం కట్టి, ఆ దారం పొడుగ్గా తీసుకొని వెళ్ళి
ఆవు తోక కట్టారు. ఆవు తోక కట్టిన తర్వాత ఆవును అదిలించారు. అదిలిస్తే ఏమవుతుంది? దారం తెగిపోతుంది, మొత్తానికి ఆవు వెళ్ళిపోతుంది, దారం తెగిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం పెకలించలేదన్నమాట, ఆవు పెకలించింది అనేటువంటి సంతృప్తి. మానవ మాతృడు చేయలేనటువంటి పనిని ఒక ఆవు చేసి పెట్టింది అనేటువంటి ఒక సంతృప్తి అన్నమాట అది. అందుకోసం ఇప్పటికీ ఆ పద్ధతిని ఫాలో అవుతారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దధీచి మహాముని దగ్గర నుంచి వచ్చింది. ఇది ఆవిడ చేసిందట, కామధేనువు గారు ఈ పని. అందుకని ఆ సిస్టమ్ని ఇప్పటికీ అలాగే ఫాలో అవుతున్నారు అందరూ. అప్పుడు తీసేసిన తర్వాత ఆ ఎముకలతో చేసినటువంటి వజ్రాయుధం, అంటే వజ్ర సమానమైనటువంటి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు, అంత శక్తివంతమైనటువంటిది వజ్రం. ఒక వజ్రం తయారవ్వాలంటేనండి భూమిలో మనకేవో ఇక్కడ వజ్ర కరూరులో ఇక్కడంతా దొరుకుతూ ఉంటాయి, కానీ అదేదో కింబర్లైటు ఏవో ఉన్నాయట ఇక్కడ, అటుపక్క వెళ్తే దొరుకుతాయట ఇప్పటికీ, అవన్నీ అంటూ ఉంటారు. వాళ్ళకి దొరికింది వీళ్ళకి దొరికింది అని చెప్తూ ఉంటారు. ఒక వజ్రం తయారవ్వాలంటే కోట్ల సంవత్సరాలు పడుతుంది. అది కార్బనే అది, కానీ కోట్ల సంవత్సరాలు పడుతుంది. అది అంత శక్తివంతమైనటువంటిదై ఉంటుంది అది. అందుకని అటువంటి వజ్ర సమానమైనటువంటి ఆయుధాన్ని తయారు చేసి అది ఇంద్రుడికి ఇస్తే ఆయన దాంతో వృత్రాసురుడిని సంహారం చేసి మొత్తానికి లోకాలన్నింటినీ కాపాడాడు అనమాట. అందుకని ఇక్కడ ఎటువంటి వాడిని నేను? ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుకు. వెంటనే ఎవరి గురించి చెప్పారు చూడండి, వెంటనే కామధేనువు గురించి చెప్పేశారు ఇక్కడ కదా. ఈ కామధేనువు కూడా ఏంటంటే ఈవిడు కూడా మనకి క్షీరసాగర మదనంలోంచి వచ్చినటువంటి గోమాత ఈవిడు కూడా. అయితే ఏంటంటే అప్పట్లో దేవతలందరూ ఏం చేశారంటే ఈ ఆవు అనేటువంటిది అసలు గో సంపదకి మొత్తానికి మొట్టమొదటి ప్రారంభంలో ఉన్నటువంటి ఆవు కింద పరిగణిస్తారు కామధేనువుని. అసలు గో సంపద మొత్తానికి ఆవిర్భావం ఆవిడ నుంచే అన్నమాట. అయితే ఆవిడ్ని ఎందుకు పెట్టుకున్నారంటే అప్పట్లో కేవలం ఆవిడ ద్వారా వచ్చినటువంటి ఆవు, నెయ్యి, పెరుగు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యజ్ఞయాగాదులకు ఉపయోగపడాలి అన్నటువంటి ఉద్దేశంతో అది వశిష్ఠ మహాముని వారి దగ్గర ఉంచారు ఆవిడ్ని. కేవలం వశిష్ఠ మహాముని ఆశ్రమంలో ఉండేది ఆవిడ. ఉన్నటువంటి రోజుల్లో ఈయన వెళ్ళాడు, ఆయన పేరేంటి, విశ్వామిత్రుడు గారు వెళ్ళారు. విశ్వామిత్రుడు రాజర్షి ఆయన. ఆ రాజర్షి గారు మొత్తానికి రాజరికం అంతా ప్రదర్శిస్తూ సైన్యంతో వెళ్ళాడు అక్కడికి. వెళ్ళిన తర్వాత ఇంతమంది సైన్యానికి ఆయనకి భోజనం పెట్టాల్సి వచ్చింది వశిష్ఠ మహామునికి. ఆయనకేం భయంలా, ఇంట్లో కామధేను ఉంది, ఆవిడని ఏం కోరుకుంటే అది టక్మని ఇచ్చేస్తుంది, 2 నిమిషాల్లో ఇస్తుంది. అంటే వెళ్ళి అడిగాడు, ఆయన వచ్చాడు, విశ్వామిత్ర మహాముని వచ్చాడు, ఆయన సైన్యం అంతా వచ్చింది, వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చేయాలి తల్లి అని అనగానే ఆవిడంతా ఏర్పాట్లన్నీ చేసేసింది. ఆవిడ చేసేసిన తర్వాత అందరూ భోజనాలు చేసిన తర్వాత మామూలుగా మనం ఇదే ఆలోచిస్తాం, ఎక్కడన్నా పెళ్ళికి వెళ్ళామనుకోండి శుభ్రంగా తిని రాకుండా వీటికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తాం. కర్మ. శుభ్రంగా పెళ్ళికి వెళ్ళి తింటారా, తిని ఇంత పెట్టాడేంట్రా, ఎక్కడి నుంచి వచ్చారు వీటికి డబ్బులు. వీళ్ళు కూడా తిన్నారు శుభ్రంగా కడుపు నిండా తిని. ఏమంటారు వీళ్ళు, ఏమంటాడంటే విశ్వామిత్రుడు, అరే మేము వచ్చి 10 నిమిషాలు కాలేదు, ఇంతమందికి నువ్వు భోజనం ఏర్పాట్లు ఎలా చేసావు అని అడిగాడు. అడిగితే చెప్పాడు, ఇదిగో ఉంది మాకు కామధేను ఉంది మా దగ్గర అని చెప్పాడు. అయితే ఈ కామధేనువు నీ దగ్గర కాదు, నా దగ్గర ఉండాలి, ఇది నా అంతఃపురంలో ఉండాల్సినటువంటి వస్తువు, ఇది నీ దగ్గర కాదు అన్నారు. పెద్ద యుద్ధం జరిగింది. కామధేనువు కొన్ని వేల మంది, లక్షల మంది సైన్యాన్ని మొత్తానికి ఆవిడ పుట్టించింది. వాళ్ళకి ఇక్కడ విశ్వామిత్రుడి సైన్యానికి పెద్ద యుద్ధం జరిగింది. విశ్వామిత్రుడికి గర్వభంగం జరిగింది. ఈవిడ ఇక్కడే ఉండిపోయింది, వశిష్ఠ మహాముని ఆశ్రమంలో ఉండిపోయిన తర్వాత. అందుకని అటువంటి ఆవిడ ఏది కోరితే అది, కామధేనువు, కల్పవృక్షము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు పురాణాల్లో చెప్పబడినటువంటి ఉత్తమమైనటువంటి వస్తువులు అనమాట. ఏమడిగితే అవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమడిగితే అవి మనకి ప్రసాదించేటటువంటి గోమాత ఆవిడ. అది మామూలుగా కామధేనువు రకరకాలుగా మనం చూస్తాం. ఒక ఆవు ఆకారంలోనూ మనం చూస్తాము. కొన్నిసార్లు కామధేనువు యొక్క తలభాగం మాత్రము ఒక బాలికా రూపం, బాలిక యొక్క ముఖంతో ఉంటుంది. మిగతా శరీరం అంతా కూడా గో రూపంలోనే ఉంటుంది. అలాంటి రూపంలో కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి ఎవరైతే ఉన్నారో ఆ కామధేనువు ఆవిడని నేనే, నా ద్వారా ఆవిడలో ఉన్నటువంటిది నేనే అన్నారు. ప్రజనశ్చాస్మి కందర్ప. కందర్పుడు అంటే ఎవరు? మన్మధుడు. కందర్పుడు అంటే మన్మధుడు. సో ఇది కూడా ఒక పెద్ద
దీని వెనకాతలు కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది. ఇవన్నీ ఏంటంటే ఈ క్యారెక్టర్స్ అండి, ఇవన్నీ పురాణాల్లో మనకు కనిపించేటటువంటి రకరకాల పాత్రలు ఇవన్నీ కూడా. ఈయనెవరు? మన్మధుడు. ఈ మన్మధుడు ఏంటంటే వాస్తవంగా ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యంతో దేవతల యొక్క సృష్టి ఇదంతా కూడా ఇక్కడ జరగాలి అంటే, సృష్టి జరగాలి అంటే కేవలం వసువులు మనువులు రుద్రులు వీళ్ళే ఉంటే సృష్టి అంతా జరిగిపోదు. ఇక్కడ ఉన్నటువంటిది ఎవరు? ప్రకృతి పురుషుడు, స్త్రీ పురుష తత్వాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ స్త్రీ పురుష తత్వాల మధ్యలో కనుక ఆకర్షణ అనేటువంటిది లేకపోతే సృష్టి అనేటువంటిది కంటిన్యూ కాదు, మానవ జాతి అనేటువంటిది కంటిన్యూ కాదు. మానవ జాతే కాదండి, ఎక్కడైనా సరే ఒక ప్రాణి అనేటువంటిది ఆవిర్భవించాలి అంటే అక్కడ పురుషతత్వం ఉండాలి, స్త్రీతత్వం ఉండాలి, రెండు కలవాలి. ఆ రెండింటి మధ్యలో వాంఛ అనేటువంటిది ఉండాలి. కాబట్టి దానికోసమని ఏం చేశారు? మన్మధుడు అనేటువంటి వాడిని పెట్టారు. ఈయన ఏంటంటే ఈయన ఒక స్పెషల్ ఆయుధం ఉంది. ఆ స్పెషల్ ఆయుధం ఏంటంటే చెరుకు గడతో తయారు చేసినటువంటి విల్లు ఉంటుంది ఈయన దగ్గర. మామూలుగా అందరి దగ్గర రకరకాలైనటువంటి ఆయుధాలు ఉంటాయి కదా, గాంధీవాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఈ దగ్గర మాత్రం చెరుకు గడతో తయారు చేసినటువంటి విల్లు ఉంటుందట. ఆ విల్లులో కూడా చాలా అందమైనటువంటి పూలతో సమానమైనటువంటి పూల యొక్క బాణాలు ఉంటాయి. అవి ఎలాంటి బాణాలు అంటే వాటి పేర్లు చెప్పారు, నేను నోట్ చేసుకున్నా. ఏమిటట ఆ 5 పేర్లు? అరవిందము, ఒక బాణం పేరు అరవిందము. రెండవది అశోకము, మూడవది చూతము, నాలుగవది నవమల్లిక, ఐదవది నీలోత్పలము. ఈ 5 పేర్లు కలిగినటువంటి 5 బాణాలు ఉంటాయట ఆయన దగ్గర. ఈ 5 బాణాలతోనే అందరినీ మోహంలో పడేస్తుంటాడు ఈయన. అంతే, మన్మథ బాణం వేస్తాడనమాట. అక్కడ ఏం జరిగిందంటే పాపం శివుడు, ఆవిడెవరు, ఆవిడ విరహంలో ఉండిపోతాడు పాపం, ఆ దక్ష ప్రజాపతి కూతురు ఉండిపోయినప్పుడు ఇక ఆవిడకి ఏంటంటే ఒక ఇది ఉంది. అప్పుడు కూడా ఒక రాక్షసుడు ఉన్నాడు, తారకాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈ తారకాసుర వధ జరగాలంటే అప్పుడు ఏంటంటే శివుడి యొక్క కుమారుడు ఎవరైతే ఉంటారో ఆయన మాత్రమే తారకాసురుణ్ణి సంహరించగలరు, వేరే వాళ్ళకి ఆ శక్తి లేదు అనేటువంటిది ఉండేది. ఇప్పుడేమో శివుడు కూర్చునేమో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన విరహంలో ఉన్నాడు, ఒక పక్కన దుఃఖంలో ఉన్నాడు ఆయన. మరి ఇటువంటి వాడు పిల్లవాడిని కంటే తప్ప ఆ తారకాసుర వధ అనేటువంటిది జరగదు. మరి ఇప్పుడు ఆయనలో కామం పుట్టించాలి. కామం పుట్టించాలి కాబట్టి ఏం చేశారు? అందరూ కలిసి, దేవతలందరూ కలిసి వెళ్ళి ఈయన్ని కొంచెం రెచ్చగొట్టారు మన్మధుడిని. అయ్యా, నువ్వు గనక ఉంటే, నీ సహాయం గనక చేస్తే ఆయన ఏదన్నా ఒక పిల్లాడిని కంటాడేమో చూడు అని చెప్తే ఈయన కూడా వెళ్ళి ఏం చేశాడంటే, లోక కళ్యాణం కోసం చేసేది ఆయనకి తెలుసు, మన్మధుడికి తెలుసు, శివుడు తలుచుకుంటే ఏమైపోతాననేటువంటిది తెలుసు. అందుకోసం అయినా సరే డేర్ చేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బాణం వేశాడు, శివుడి కోపం వచ్చింది, 3వ కన్ను తెరిచాడు, భస్మం, మన్మథ భస్మం జరిగిపోయింది. మన్మథ గర్వాపహారి అంటారు అందుకనే ఆయన్ని. మన్మధుడి యొక్క గర్వాన్ని ఆయన పీచ అణచినటువంటి వాడు శివుడు. అలా చేసిన తర్వాత పాపం సతీదేవి కోసం ఈయన తపన పడుతుంటే ఈయన భార్య గారేమో రతీదేవి గారు. ఆవిడొచ్చి శివుడిని మొత్తుకుంది, ఇదేమిటయ్యా, వీళ్ళందరూ కలిసి చెప్తే కదా నా మొగుడు నీ దగ్గరకు వచ్చి బాణం వేసింది, ఇప్పుడు అనవసరంగా ఆయన్ని బలి చేసావు, నువ్వు చంపేశావు, ఇలా చేస్తే అట్లాగా నా భర్త లేకపోతే శరీరం భస్మం అయిపోయింది, కేవలం ఆయన సూక్ష్మ రూపంలో ఉండిపోయాడట. ఇప్పుడు శరీరం అనేటువంటిది లేకపోతే నేనేం చేసుకోను, నా జీవితం ఏం చేసుకోను అన్నాడు. అంది ఆవిడ. అంటే ఒక పని చేస్తాను, నీకు ఒక చిన్న వరం ఇస్తాను, ఏంటంటే నీకు మాత్రం శరీరంతో కనిపిస్తాడు, ఇంకెవ్వరికి కనిపించడు ఆయన, అశరీరి, అనంగుడు ఆయన పేరు. ఇంకొకటి అనంగుడు అంటే ఏంటంటే ఆయనకి అంగం లేదు, అంగం అంటే శరీరం, శరీరం లేనటువంటి స్థితిలో ఉంటాడట. అందుకనే మన లోపల కోరికలు, మన లోపల వాంఛలు, వీటికి ఆకారం ఉండదండి, దానికి బలం మాత్రం ఉంటుంది. మన కోరికలు, నాకు ఒక వస్తువు కావాలి అని ఉందనుకోండి, అనిపించింది అనుకోండి, కేవలం స్త్రీ పురుషుల మధ్యలోనే కాదండి, ఏదైనా ఒక వస్తువు, ఓ బంగారం నెక్లెస్ చూసా నాకు కావాలి అని అనిపించింది అనుకోండి, ఆ కావాలి అనేటువంటి కోరికకి ఒక రూపం ఉండదు. బంగారు నగకి రూపం ఉంటుంది, కానీ ఆ కోరికకి ఎలాంటి రూపం లేదు. ఆ కోరికకి ఏముంటుందంటే బలం ఉంటుంది. ఆ బలాన్ని ఇచ్చేటటువంటిది ఎవరంటే కందర్పదర్పణ, ఈయన కందర్పుడు, మన్మధుడు. కాబట్టి ఈయన గురించి కూడా, ఈయన కూడా ఎందుకనంటే ఈయనలో ఉన్నటువంటిది కూడా నేనే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఒకటేంటంటే
ప్రజలు అనేటువంటి ఇక్కడ వాడినటువంటి పదం ఏంటి? ప్రజనశ్చాస్మి కందర్ప, పుట్టించేటటువంటి వాళ్ళల్లో నేను మన్మధుణ్ణి అన్నాడు. కాబట్టి పుట్టించడం అనేటువంటిది ఒక శక్తి, పుట్టించడం అనేటువంటిది నిరంతరం జరగాల్సినటువంటి, కంటిన్యూస్గా జరగాల్సినటువంటి ఒకానొక కార్యం, సృష్టి కార్యం అది. కాబట్టి అటువంటి వాళ్ళల్లో నేను ముందుంటాను అని చెప్పాడనమాట. సర్పాణామస్మి వాసుకి, వాసుకి సర్పాలలో నేను వాసుకి. వాసుకి క్యారెక్టర్ మనకు ఎక్కడ కనిపిస్తుంది? క్షీరసాగర మదనంలోనే. మళ్ళా అన్నీ చూడండి, ఎక్కడో ఒక చోట ప్రతి క్యారెక్టర్ క్షీరసాగర మదనానికి కరెక్ట్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా క్షీరసాగర మదనంలో ఉద్భవించినటువంటివి. ది బెస్ట్ క్వాలిటీ ఏదన్నా వచ్చింది బయటికంటే క్షీరసాగర మదనంలోంచే వచ్చినాయి అవన్నీ. కాబట్టి ఆ క్షీరసాగర మదనంలో కూడా అక్కడ మందర పర్వతాన్ని తీసుకొని వచ్చారు. అంత పెద్ద పర్వతాన్ని ఇప్పుడు మేము తిప్పాలి, దాన్ని కవ్వంగా చేసుకున్నారు వాళ్ళు. దాన్ని తిప్పాలి, ఇప్పుడు చిలకాలి క్షీరసాగరాన్ని. దాన్ని తిప్పాలంటే దానికి తగ్గ దాని బరువును మోసేటటువంటి, దాన్ని తట్టుకునేటటువంటి శక్తి కలిగినటువంటి తాడు కావాలి. ఎక్కడి నుంచి తెస్తారు? ఎవరు పేంతారు ఆ తాడు? ఇప్పుడు మాకు అర్జెంటుగా అమృతం కావాలి. ఇప్పుడు ఆ తాడు పేంతూ కూర్చుంటే యుగాలు గడిచిపోతుంది, అంత బలమైనటువంటి తాడు. అప్పుడు వాసుకి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేశాడు ఆయన. చేసిన తర్వాత ఆ వాసుకిని తీసుకుని వచ్చి దాన్ని మందర పర్వతం చుట్టూ చుట్టి అటుపక్క దేవతలు ఇటుపక్క రాక్షసులు అందరూ కలిసి మొత్తానికి లాగటం మొదలుపెట్టారు. లాగటం మొదలుపెట్టిన తర్వాత ఏమైంది? ఆ వాసుకిలోంచే అగ్ని జ్వాలలు హాలాహల రూపంలో వచ్చాయి. దాన్ని మళ్ళీ శివుడు స్వీకరించాల్సి వచ్చింది. ఆయన గరళకంఠుడయ్యాడు మళ్ళా. కాబట్టి అంత శక్తివంతుడైనటువంటి వాడు తర్వాత ఆయన శేషతల్పంగా మారి శ్రీ మహావిష్ణువును ఆ పాల సముద్రంలో హ్యాపీగా ఆయన పడుకుంటే ఆయనకి తల్పంలాగా ఆయన ఉండిపోయాడు. ఈయన మళ్ళా తర్వాత మనకి 2 సార్లు అవతారం తీసుకోవడం మనం చూస్తాం ఈయన్ని. ఒకటి త్రేతాయుగంలో లక్ష్మణస్వామి యొక్క అవతారం. రాముడు, శ్రీ మహావిష్ణువు రాముడిగా జన్మిస్తే ఇక్కడ ఈయన ఈ వాసుకి గారు చక్కగా దీని కింద మన లక్ష్మణస్వామి కింద జన్మని తీసుకున్నారు అని అంటారు. అదేవిధంగా ద్వాపర యుగంలో కృష్ణుడికి అన్నగా బలరాముడిగా ఆయన శేషుడు అయిన సహస్రపణి ఉన్నటువంటి వాడు ఆయన అక్కడ అవతారం తీసుకున్నాడట. బలరాముడిగా అవతారం తీసుకుని మళ్ళా మనకి 2 యుగాల్లోనూ మళ్ళా మనకు కనిపించారు ఆయన. కాబట్టి అంత శక్తివంతుడైనటువంటి వాసుకి ఎవరైతే ఉన్నారో సర్పాణామస్మి వాసుకి అని చెప్పడం జరిగింది. ఇవాళ యాక్చువల్గా నేను చెప్పినటువంటిది ముందుగానే మెసేజ్ పెట్టా. అందరూ ఉగాది రోజు అయినప్పటికీ కూడా వచ్చినందుకు ముందుగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒక శ్లోకం చెప్పాలనుకున్నా, చెప్పేశా. కాకపోతే ఏంటంటే ఇవాళ మనందరి దగ్గరికి ఒక చక్కటి కుర్రవాడు వస్తున్నాడు. ఏంటి ఆ కుర్రవాడి పేరంటే ఇది కిరణ్ సాయి. ఏం కిరణ్ సాయి? రవి కిరణ్ సాయి. సో మామూలు కిరణాలు కాదండి, రవి కిరణాలు, సూర్యుడు కిరణాలు. మామూలు ఎల్ఈడి బల్బులును ట్యూబ్లైట్లు కాదు, సూర్యకిరణాలు ఉన్నటువంటి సాయి. అతను వాళ్ళ తండ్రి గారు రాజేష్ గారు, వాళ్ళ అమ్మగారు శ్రీలక్ష్మి గారు. ఆ పాప వాళ్ళ సిస్టర్ అమ్మ, అవునా? ఓకే. వాళ్ళందరూ ఫ్యామిలీ వచ్చారు. కూర్చోండి అమ్మా, కూర్చోండి, పర్వాలేదు. ఈ బాబు యొక్క స్పెషాలిటీ నేను ఫొటోస్ అవన్నీ చూశాను, ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాను. ఇతను ఏంటంటే మొత్తం 700 శ్లోకాలు అతను కంఠస్థం చేసేసాడు. అతనికి వయసు 13 ఏళ్ళే. మామూలుగా కంఠస్థం చేసిన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఒక విచిత్రమైన అలవాటు ఉంటుందన్నమాట. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ, మధ్యలో ఏదన్నా అడ్డం వచ్చిందనుకోండి మర్చిపోతాం మనం, మళ్ళీ మొదలు పెట్టాలి. ఎక్కడున్నాం మనం? బుర్ర గోక్కుంటాం అనమాట. గోక్కుని మళ్ళా అహం వైశ్వ, తర్వాత నరో తర్వాత భూత్వా ప్రాణినాం, ఇట్లా గుర్తు చేసుకుని నానా తిప్పలు పడి చదవాల్సి వస్తుంది. ఆ పిల్లవాడు అట్లా కాదు. మీరు భగవద్గీత 700 శ్లోకాల్లో ఏ శ్లోకం అడిగినా దాని నెంబర్ చెప్తాడు, ఏ నెంబర్ అడిగినా ఆ శ్లోకం చెప్పేస్తాడు ఆ పిల్లాడు. వెనక నుంచి ముందుకు చెప్తాడు, ముందు నుంచి వెనక్కి చెప్తాడు. ఒక పాదం చెప్తే ఆ పాదం ఏ శ్లోకంలో ఉందో చెప్పి ఆ శ్లోకం మొత్తాన్ని కూడా చెప్పేస్తాడు అతను
ఒక పాదం చెప్తే చాలు, 4 పాదాల్లో ఒక పాదం చెప్తే చాలు అతనికి. ఒక అక్షరం లేదా ముందు ఒక పదాన్ని కనుక మనం చెప్పగలిగితే తర్వాత మిగతా శ్లోకం అంతా కూడా చెప్పగలిగినటువంటి మెమరీ పవర్ని సంపాదించాడు ఆ పిల్లవాడు. భగవద్గీత మీద అతనికి పూర్తిగా కమాండ్ ఉంది. మామూలుగా ఏంటంటే మనం ఉగాది రోజున అన్ని ప్రాంతాల్లో జరిగేటటువంటిది ఏంటంటే ఏదన్నా ఇవేంటి మామూలుగా అష్టావధానాలు, శతావధానాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, లిటరరీ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. నేను అనుకున్నది ఏంటంటే మనం ఎట్లాగో భగవద్గీత ఇక్కడ ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, 108 రోజులు చెప్పుకుందాం అని అనుకున్నాం కాబట్టి భగవద్గీత మీదే ఒక అవధానం చేస్తే ఎలా ఉంటుంది ఉగాది రోజున అన్నటువంటి సంకల్పం కలిగింది. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు నేను సంప్రదిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అందుకని వెంటనే వాళ్ళని రమ్మని చెప్పాను, వచ్చారు ఇవాళ. కాబట్టి ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు అవర్ ఎక్కడున్నారు ప్రసాద్ గారు.